హాయ్ అండి, వెల్కమ్ టు ట్రావెల్ అండ్ టేస్టీ అఫీషియల్. ఈరోజు మన ఛానల్లో కమ్మటి నోరూరించే కొబ్బరి సేమియా కేసరిని ఎలా చేసుకోవాలో చూపిస్తాను. చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. 10 నిమిషాల్లో చేసేసుకోవచ్చు. వచ్చే పండగలన్నిటికి కూడా మీరు ఏదైనా ప్రసాదంగా చేసుకోవాలనుకుంటే అప్పటికప్పుడు 10 నిమిషాల్లో ఈ కొబ్బరి సేమియా కేసరిని తయారు చేసుకోవచ్చు. చాలా టేస్ట్గా ఉంటుందండి. తప్పకుండా నచ్చితే ట్రై చేయండి. లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. ముందుగా స్టవ్ మీద కడాయిని పెట్టుకొని 2 టీ స్పూన్స్ వరకు నెయ్యిని వేసుకోవాలి. అలాగే ఒక 15 వరకు జీడిపప్పులను వేసుకొని లైట్ గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు కూడా జీడిపప్పుని బాగా ఫ్రై చేసుకోవాలి. జీడిపప్పులు బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో అదే నెయ్యిలో కిస్మిస్ కూడా వేసుకోవాలి. నేను ఇక్కడ బ్లాక్ కిస్మిస్ వేసుకుంటున్నాను. మీరు కావాలంటే వైట్ కూడా వేసుకోవచ్చు. ఏవైనా సరే వేసుకోవచ్చు. ఇంకా కావాలంటే డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చు అండి. ఏవైనా వేసుకోవచ్చు. ఇవి కూడా బాగా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అందులోనే 1 కప్పు వరకు సేమియాని కూడా వేసుకోవాలి. నేను ఇక్కడ సన్న సేమియాలు తీసుకున్నాను. మీరు కావాలంటే లావి కూడా వేసుకోవచ్చు. కాకపోతే వాటర్ క్వాంటిటీ అనేది కొంచెం ఎక్కువ పడుతుంది లావి తీసుకుంటే. సేమియాని ఈ విధంగా గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు కూడా బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇలా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత పక్కకు తీసుకొని ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. అదే కడాయిలో 1 టీ స్పూన్ వరకు నెయ్యిని కూడా వేసుకొని 1 కప్పు వరకు పచ్చి కొబ్బరి తురుమును కూడా వేసుకోవాలి. ఈ పచ్చి కొబ్బరి తురుము వేసుకోవడం వల్ల సేమియా కేసరికి మంచి టేస్ట్ అనేది వస్తుందండి. కొబ్బరి ఇష్టపడని వాళ్ళు కొబ్బరి లేకుండా కూడా ఒట్టి సేమియా కేసరిని కూడా చేసుకోవచ్చు. ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు. కొబ్బరిలో ఉండే తేమ మొత్తం కూడా పోయి పొడి పొడిగా వచ్చేంత వరకు కూడా బాగా ఫ్రై చేసుకొని ఈ కొబ్బరిని కూడా ఒక పక్కన పెట్టుకోవాలి ప్లేట్లో. ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నెని పెట్టుకొని 1 కప్పు వరకు బెల్లం వేసుకోవాలి. బెల్లం అనేది 1 కప్పు సరిపోతుందండి. 1 కప్పు సేమియాకి కరెక్ట్గా ఉంటుంది స్వీట్ అనేది. బాగా తక్కువ తినేవాళ్ళు ఇంకొంచెం తగ్గించుకొని వేసుకోవచ్చు. 1 కప్పు సేమియాకి 2.5 కప్పు వరకు వాటర్ని వేసుకోవాలండి సన్న సేమియా అయితే. అదే కొంచెం లావు సేమియా అయితే 2 వరకు వాటర్ని వేసుకోండి. సేమియా అనేది కరెక్ట్గా ఉడుకుతుంది. ఇలా బెల్లం బాగా కరిగిన తర్వాత ఒక స్ట్రైనర్తో కడాయిలోకి ఈ బెల్లం వాటర్ మొత్తం కూడా వడపోసుకోవాలి. ఇలా వడపోసుకోవడం వల్ల ఆ బెల్లంలో ఉన్న డస్ట్ నలకలు అవన్నీ కూడా వచ్చేస్తాయండి. ఒక్కోసారి ఇసుక కూడా వస్తూ ఉంటుంది, అది కూడా వచ్చేస్తుంది. చూసారా బెల్లంలో ఎన్ని నలకలు ఉన్నాయో ఇవన్నీ కూడా వచ్చేస్తాయి ఇలా స్ట్రైనర్తో వడపోసుకుంటే. ఇలా పోసేసుకున్న తర్వాత మనం ఫ్రై చేసుకున్న సేమియా కూడా వేసేసి ఇలా వాటర్ అనేది కాస్త పొంగిన తర్వాత ఫ్రై చేసుకున్న కొబ్బరి కూడా వేసేసుకోవాలి. ఈ కొబ్బరి కేసరి స్వీట్ రెడీ అయ్యేంత వరకు కూడా మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచుకోవాలండి. హై ఫ్లేమ్లో అస్సలు పెట్టొద్దు, త్వరగా మాడిపోతుంది. ఇలా బాగా ఉడికించుకోవాలి. దగ్గర పడేంత వరకు కూడా ఈ సేమియాని బాగా ఉడికించుకోవాలి. ఇలా బాగా దగ్గర పడుతున్న కొద్దీ మనకి మంచి కలర్ అనేది వస్తుందండి. ఇలా వాటర్ మొత్తం కూడా ఇంకిపోయి సేమియా అనేది కాస్త గట్టిపడాలి. అప్పటి వరకు కూడా కలుపుతూనే ఉండాలి మీడియం ఫ్లేమ్లో. సేమియా కేసరి ఇలా బాగా దగ్గర పడిన తర్వాత 1/2 టీ స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ కూడా వేసుకోవాలి. వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసేసిన తర్వాత మనం ముందుగానే ఫ్రై చేసుకున్నాం కదా జీడిపప్పు కిస్మిస్ ఇవి కూడా వేసేసుకోవాలి. వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసేసి స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి. ఇలా స్టవ్ ఆఫ్ చేసేసిన తర్వాత బౌల్లోకి సర్వ్ చేసుకొని వేడివేడిగా అయినా తినచ్చు, లేదంటే చల్లారిన తర్వాత అయినా తినచ్చు. చాలా చాలా టేస్ట్గా ఉంటుందండి. బెల్లంతో చేసాం కాబట్టి ఇంకా హెల్దీ కూడా. తప్పకుండా నచ్చితే ట్రై చేయండి. మీకు కూడా నచ్చుతుంది. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 2 డేస్ వరకు కూడా ఈ సేమియా కేసర్ అనేది అస్సలు పాడవదండి. చాలా టేస్ట్గా ఉంటుంది. తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియోస్ని షేర్ చేయండి. మన వీడియోస్ని వాచ్ చేస్తున్న వ్యూవర్స్ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ని ఆన్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.